ఎవరు వస్తారా వచ్చేటోళ్ళు అందరు వచ్చి రారా పోయి మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు గారి 103వ జన్మదిన సందర్భంలో ఆయన ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఏ రాజీవ్ గాంధీ ఆలోచన ఉండెనో 21st సెంచరీకి తీసుకురావాలనే ఆలోచనతో ఆర్థిక విధానంలో మార్పు తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ కానీ బాంబే కానీ అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి చెంది కేవలం పట్టణాలు కాదు గ్రామ స్థాయికి కూడా పోయిందంటే అది ఆయన విధానం, ఆయన ఆలోచన. చదువుకున్నటువంటి అన్ని భాషలో ఏ భాష అనే కాదు అన్ని భాషలు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన చేసిన ఆలోచనలు ఫ్యూచర్లో కూడా నాకు ఒక అదృష్టం ఏంటంటే ఆయనను ఏఐసిసి అధ్యక్షుడు చేయడానికి మెంబర్షిప్ చేసి అదేవిధంగా నంద్యాలలో పోటీ చేసినప్పుడు నేను పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి. ఆ రోజులలో చెప్పే హనుమంత్ బడుగు బలైన వర్గాల గురించి కొట్లాడాలంటే సూర్యాపేటలో బహిరంగ సభ పెట్టాను, గ్రాండ్ సక్సెస్ అయింది. ఆయన ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించి అంతేకాదు ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీకి చెప్పారు భూ సంస్కరణ అమలు చేయాలి. భారతదేశంలో ఒక్కొక్కరి దగ్గర 1000 ఎకరాలు 500 300 ఎకరాలు ఉంటే పేదవాడు ఉంటే భూ సంస్కరణ అమలు చేస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఈ ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నవారు ఆయన భూములన్నా వంచుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిని కూడా దించడానికి ప్రయత్నం చేసిన భాగం ఏదైనా ఆయన ఆలోచనలు తప్పనిసరిగా పిసిసి మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనతో నాకు సత్సంబంధాలు ఉండే యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి నాకు పరిచయం. ఎప్పుడు కూడా పేదవాని గురించి ఆలోచన చేసే వ్యక్తి. అందులో ఆనాడు అందరూ కూడా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అందరూ కూడా ప్రధానమంత్రి కావాలని ఆలోచన చేస్తే మా సోనియా గాంధీ కేవలం దక్షిణ ప్రాంతం నుంచి ఉన్న వ్యక్తి, ఆర్థిక విధానాలు తెలుసు. ప్రతి రెజల్యూషన్ కూడా వారే రాసేది ఏఐసిసిలో. అది పొలిటికల్ రెజల్యూషన్ కానీ అన్ని రెజల్యూషన్ ఆయననే చెయ్యాలని ఆనాడు చాలామంది పెద్దలు ప్రయత్నం చేసినా మా సోనియా గాంధీ గారు ఆయన నేను ప్రధానమంత్రి చేస్తే ఆ తర్వాత ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా అయ్యి భారతదేశంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఆలోచనను ఫ్యూచర్లో కూడా అయితే మాజీ పిసిసి అధ్యక్షుడిగా తప్పనిసరిగా నా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో ఇవాళ మా రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తాడు. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 డిక్లరేషను ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో ఆ వాగ్దానాలు పూర్తి చేస్తాం. కనుక పివి నరసింహారావు చిరకాలం జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా పివి నరసింహారావు రహేగా అని చెప్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ ఆయన జన్మదినం, ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం అది వర్ధంతి కూడా జరుపుకుంటూ ఆయన జ్ఞాపకాలు వచ్చే తరం వారు తెలుసుకొని మంచిగా చదువుకొని విద్యావంతులై ఈ భారతదేశానికి తోడ్పడాలని కోరుతున్నా. ఎన్ని చెప్పుకున్నా నేను ఒక రెండింటికి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నా. రచయితగా ఆయన చేసిన రచనలకు చాలా గొప్ప స్థానం ఉంది. ఒక గొల్ల రామవ కథ చాలు ఆయనకు ఆ కథా శిల్పం మీద ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవటానికి. చాలా గొప్ప కథలు, గొప్ప రచయితగా
ఆయనకు ఒక స్థానం మనం ఇచ్చి గౌరవిస్తూ, అదేవిధంగా ఆయనను రాజకీయాల్లో గుర్తు చేసుకోవాలంటే ఒక సోషలిస్టుగా ఆయన ఎదిగినటువంటి వాడు. సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు. వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణలను అమలు చేశాడు. భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చిపారేసింది. అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రాజకీయాలంటే కొద్దిమందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది. ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనాయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగినరు. అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి. ఆ కోణం నుంచి చూసినప్పుడు ఆయన చిరస్మరణీయుడు, భారతరత్న. తప్పనిసరిగా ఆయన ఆ రోజుల్లో పెంపొందించిన ఆలోచనలు నేటికి కూడా అవి ఆచరణీయం. వాటిని ఇప్పటికీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారికి నా నివాళి, నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తాను. అక్క ఇటు వస్తారా? ఇటు రండి వాణి. మన పార్టీ ఆయన మన పార్టీ పివి అందరి వాడు ఆయన, అందరి వాడు. కీర్తిశేషులు మాజీ భారత ప్రధానమంత్రి గారు, మన తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహావ్యక్తి కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి జయంత్యుత్సవ సందర్భంగా వారికి నా శ్రద్ధాంజలి నివాళులర్పిస్తున్నాను. మాన్యులు పివి నరసింహారావు గారి గురించి భారతదేశ వ్యాప్తంగా వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క ఈ జాతి పట్ల వారికి ఉన్నటువంటి అంకితభావం, వారు వివిధ హోదాల్లో ప్రజలకు చేసినటువంటి సేవలు
అందరికీ తెలిసినటువంటి మరవరానిది. అంతకంటే మిన్నగా భారతదేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, పరిపాలనని ముందుకు సాగించడంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, ఆ దశలో ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి అన్ని పార్టీల వారి నుండి ఆమోదయోగ్యంగా పరిపాలన సాగించడమే కాదు, ఆర్థిక సంస్కరణలకు ఆరాధ్యుడు. అదే సంస్కరణని ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కొనసాగించడమే కాదు, ఆయనను మననం చేసుకుని ఆయనను స్మరిస్తూనే ఆర్థికపరమైనటువంటి సంస్కరణలతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేసిండ్రో ఆయన స్ఫూర్తి, ఆ స్ఫూర్తితోటే ఇవాళ వాజ్పేయి కానీ, ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కానీ మాటలతోటి కాకుండా ఆ పరిస్థితుల్ని, అదే స్ఫూర్తిని ముందుకు సాగుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరికీ లేక మేధావులందరికీ అర్థం. అందుకని ఆయన ఈ జాతికి చేసిన సేవలకు మన తెలుగు బిడ్డగా మనందరికీ గర్వకారణం. అందుకు ఆయన జయంతి ఉత్సవాలను కానీ లేక వర్ధంతి ఉత్సవాలను కానీ కేక ఉత్సవం కొరకు కాదు, ఆయన చేసినటువంటి సేవల్ని ప్రజలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని వచ్చేటువంటి తరం వారు గమనిస్తూ తెలుగు ప్రజల యొక్క ఘన చరిత్రను చాటి చెప్పడానికి ఈ ఉత్సవాలని చెప్పి మనం గమనించాలి. అందుకు విధిగా యువతరం, అందులో రాజకీయ వాళ్ళు, మేధావులు అనేక మంది పాల్గొని ఈ ఘన చరిత్రని భారతదేశానికి చాటి చెప్పే విధంగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందుకు మేము గమనించినటువంటి వారితో నాకు ప్రత్యక్ష సంబంధం, మొదట పరోక్ష సంబంధంగానే నన్ను ఆయన ప్రేమించి తర్వాత ఆదరించినటువంటి ఒక వ్యక్తి. ఆయనతో ఉన్న సంబంధాన్ని మర్చిపోలేను. ఆయన ఎలక్షన్లో పాల్గొనటమే కాదు, నేను ఆయన ప్రధానమంత్రిగా, నేను ఈ రాష్ట్ర మంత్రిగా ఇద్దరం అనేక ఎన్నికల సభల్లో పాల్గొనేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను గర్విస్తున్నాను, అందుకు సంతోషిస్తున్నాను. ఆ స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పి సెలవు. బాగా అందరికీ నమస్కారం. ఇవాళ మనము పూర్వ ప్రధాని మా నాయనగారు శ్రీ పివి నరసింహారావు గారి 103వ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరిపించుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా ఇక్కడ చాలా ఏర్పాట్లు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ సంవత్సరానికి ఈ జయంతికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం పివి గారికి భారతరత్న ఇచ్చి, భారతదేశం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక భారతరత్న ఇచ్చి దాన్ని ఒక ఔన్నత్యానికి తీసుకుపోయిందని చెప్పొచ్చును. భారతరత్న పురస్కారం యాక్చువల్లీ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. సో భారతరత్న అనేది ఒక అత్యున్నత పురస్కారం భారతదేశంలో. అలాంటి గొప్ప పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నారు. తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ. మరి తెలంగాణలో తెలుగు వాళ్ళలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇలా గౌరవించుకోవడం అనేది మనందరికీ, తెలుగు ప్రజలకు అందరికీ చాలా గర్వకారణం. ఒక తెలుగు ప్రధాని, తొలి తెలుగు ప్రధాని అని యూజువల్గా మనం రాసుకుంటాం. అలాంటి గొప్ప విద్వత్తు గల మహానుభావుడు ఈ దేశాన్ని అత్యంత క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని 91-96 సంవత్సరాలు, మీరు ఇంకా చిన్నపిల్లలు ఉండొచ్చు అప్పటికి,
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో పోటీ పడేట్టుగా మన దేశాన్ని తీర్చిదిద్దిన సంస్కర్త మహానుభావుడు. ఆయనకి ఎంత చేసినా తక్కువే. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి పివి గారిని తలుచుకుంటూ, ఆయన చేసిన సంస్కరణలు తలుచుకుంటూ, ఈ విషయాలన్నీ కూడా ఇంత గొప్ప మేధావి మన తెలంగాణ ముద్దుబిడ్డ అని చెప్పడానికి, తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా చాలా గొప్పగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరి మరొకసారి పివి గారికి అందరం తలుసుకుంటూ ఆయన చూపిన మార్గంలో మనం అందరం పయనిద్దాం. ఆయన ఆదర్శ రాజకీయవాది. ఎటువంటి మంది మార్బలం భుజబలం కులబలం లేకుండానే మేధా సంపత్తితోని ఒక అత్యున్నత స్థాయికి ఎదగలడు అని నిరూపించిన మహానుభావుడు. అందరికీ స్ఫూర్తిదాయకమే. యువ లీడర్స్ కావచ్చు, ఏ పార్టీలోనైనా సరే ఎవరికైనా ఒక స్ఫూర్తి ప్రదాత ఆయన మనం మరీ తలుసుకోవడం అనేది మన విద్యుక్త ధర్మం. తర్వాత తరాలకు మనం తెలియచేయడం అనేది మన విద్యుక్త ధర్మం. అందరికీ మరొకసారి పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సెలవు. పివి నరసింహారావు గారు మన ఆంధ్ర రాష్ట్రంలో కుగ్రామంలో పుట్టి భారతదేశానికే వెన్నె తీసుకొచ్చి ప్రపంచ దేశంలో ఎవరికి లేనటువంటి బహుభాషా కోవిదుడు. ఆయనకు వచ్చే భాషలన్నీ కూడా ఎవరికి రాలా. అన్ని విధాల తెలుగు, అచ్చ తెలుగు మాట్లాడే వ్యక్తులలో మహా గొప్ప వ్యక్తి. 103వ జయంతి సందర్భంగా వారికి మనం అందరం కూడా కృతజ్ఞతలై, ఇది సూర్యుడు చంద్రుడు ఉన్నన్ని రోజులు ఈ జయంతి ఉత్సవాలు జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే వారి వలన ఎంతో మేలు జరిగింది తెలంగాణ ప్రాంతం కూడా. ఆ విధంగా మనం అందరం తలుచుకుంటూ వారికి మరొకసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే. అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ గారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి మనవడు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ పివి గారి 103వ జయంతి సందర్భంగా తెలంగాణలో హైదరాబాద్లో పివి జ్ఞాన మూవీలో పివి మార్గ్లో అత్యంత వైభవంగా ఈ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనందరికీ కూడా తెలిసిన విషయమే, శ్రీ పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదుడు. వారు ఏ ఒక్క పదవిలో ఉన్న ఆ పదవికి అనేకమైన సంస్కృతులు మరి సాహసపేత నిర్ణయాలు కూడా తీసుకొచ్చినారని చెప్పి కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ముఖ్యంగా మరి భూ సంస్కరణలను తీసుకొచ్చి దేశంలో పట్నే ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు అందరూ కూడా మరి ఈ విధంగా కూడా చేయొచ్చని చెప్పి
ప్రభాకర్ అన్న మా అందరం కలిసి ఇట్రా అన్న ప్రభాకర్ అన్న ఇట్రా ఇట్రా అన్న ప్రభాకర్ అన్న ఇట్రా వీరా వీరా ఇట్రా అన్న ఐలే అన్న ఈరోజు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు నిన్నైన తెలుగుదనానికి నిజరూపం, భాషలు 16 భాషలు మాట్లాడగలిగిన తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా 5 సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రధానమంత్రిగా పెట్టుకొని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహారావు గారు. వారి 103వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వారి భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన మీరు. నిజంగా పివి నరసింహారావు గారు అంటే భూ సంస్కరణలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి. అప్పటి ఎవరు మాట్లాడలే. భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి తనకున్న భూమిని కూడా పేదలకు దానం చేయడం, ఆ రోజు మొదలుపెట్టిన ఆయన ప్రస్థానం నిజంగా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ ప్రపంచంలో భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి పివి నరసింహారావు గారు, వారి కుటుంబ సభ్యులు గతంలో రాజీవరావు కూడా ఎంపీగా ఉండే, ఇంకో కుమారుడు రంగారావు గారు కూడా మినిస్టర్గా ఉండే, అలాగే ప్రభాకర్ రావు గారు ఇప్పుడు వాణి గారు ఎమ్మెల్సీగా ఉండడం. తప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉండి రాలేక మేమందరం పోతున్నామని చెప్తే మీ పేరండి అని చెప్పి తప్పకుండా అక్కడ కూడా వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏది ఏమున్నా సరే తెలుగు జాతి అలాగే భారతదేశం ఎప్పుడు కూడా పివి నరసింహారావు పేరు మర్చిపోరు. ఎందుకంటే పివి నరసింహారావు గారు లేకుంటే ఈరోజు ఇవాళ దేశం ఇట్లుందని ఒకసారి భయం అవుతుంది ఆలోచించుకుంటే. ఆయన మేధావితో పాటు భారతదేశాన్ని ఏ విధంగా సంకీర్ణంలో నడిపించడం అంత ఈజీ కాదు. అలాంటి సంకీర్ణంలో ఇంత ఆర్థిక పురోగమనం తీసుకొచ్చింది. అలాంటి తెలుగు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, భారతరత్న పివి నరసింహారావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మరొకసారి. తప్పకుండా మా ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి కుటుంబ సభ్యులకు కానీ వారు చేపట్టిన ఆశయాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ తప్పకుండా ముందుకెళ్ళి తీసుకెళ్తామని మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా పార్టీ తరఫున, నా తరఫున కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మాకు యూత్ కాంగ్రెస్